గుర్తించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. యుగకర్తగా, హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదుంది. ఒక వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరే. మరి ఆయన సంఘ సంస్కర్తగా ఎందుకు మారాడు? ఆయన సంఘ సంస్కర్తగా మారి చేసిన పనులేంటి? ఆయనకున్న విశిష్టత ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించాడు. వీరిది ఒక సనాతన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం.